ह्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మృగశిర కార్తె ప్రారంభం, మృగశిర కార్తె ప్రత్యేకత ఏమిటి, దీంతో పాటుగా ఈరోజు అధిక జ్యేష్ఠ సోమవారం, ఈరోజు శివారాధనలో భాగంగా ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ అష్టమి, రాత్రి 9:51 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, తెల్లవారుజామున 4:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు బహుళ అష్టమి, దీంతో పాటుగా నక్షత్రం పూర్వభాద్ర. కాబట్టి అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు అకాల భోజనం లేదా శారీరక శ్రమ అధికంగా ఉండటం వలన శారీరక పరమైన ఇబ్బందులు అనేవి కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అరటిపళ్ళు నివేదన చేయటం వలన కలుగుతున్న ఆటంకాలను అధిగమించగలరు. అనారోగ్యపరంగా కలుగుతున్న సమస్యలు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ శుక్రులు మిథునంలోను, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ స్వవిషయాల గురించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి మాత్రం వీరికి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఎదుర్కొంటున్న సమస్యలను వీరు అధిగమించేందుకు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు మీ సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా అందే అవకాశం అయితే గోచరిస్తోంది. కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం లేదా చింతించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు సోమవారం సందర్భంగా శివారాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు కూడా కొన్ని మార్పులు అయితే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు శ్రమ అధికంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రోహిణి నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే మీరు ఉన్నతాధికారులని కలవటము, వారి యొక్క ప్రశంసలు పొందే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమ కూడా మీకు అదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి కూడా ఖర్చులు ఉన్నాయి. లాభాల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారు ఈ రోజు సోమవారం సందర్భంగా లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ రీత్యా మీరు గనక మార్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో సానుకూలత గోచరిస్తోంది. మీ యొక్క వైవాహిక జీవితం గురించి మీరు ఆలోచనలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు, నూతన ఆర్థిక పరమైన విషయాలు, వీటి గురించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటుగా విద్య గురించి లేదా విద్యార్థులు వారి యొక్క విద్య గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక పునర్వసు నక్షత్రం వారికి మాత్రం వీరు జీవిత భాగస్వామికి సంబంధించి అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి సానుకూలత ఈ రోజు గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆశిస్తున్న మార్పులు, చేర్పులు ఉండటం, ఆర్థిక అనుకూలత, సంతానానికి కలిసి రావటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా కనపడుతోంది. దీంతో పాటు మీరు స్థిరాస్తుల గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క బంధువర్గీయులతోటి కూడా తగువులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా మనస్పర్ధలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం వీరు ఆశిస్తున్నట్టుగా వీరికి మార్పులు లేవు అనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు సోమవారం సందర్భంగా 12 జ్యోతిర్లింగ స్తోత్రాలను చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రిపేరింగ్ వర్కులు, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ప్రతిభకు తగిన గౌరవం లభించటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు అనేక పనులలో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత, అనుకూలత, దీంతో పాటు మీ సోదర సోదరీమణులతోటి మీకు సత్సంబంధాలు కలిగి ఉండటం, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలికంగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల విషయంలో మీరు ఆలోచించి తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈ రోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక అనుకూలత కూడా గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే వీరికి మాత్రం కొంచెం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఏ పని తలపెట్టినా కూడా దాన్ని తిరిగి మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక హస్త నక్షత్రం వారికి మాత్రం సానుకూలత, అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్యన అనుకూలతతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా విశేషంగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కానీ ఇందులో మీకు ఎటువంటి మార్పులు, చేర్పులు గోచరించడం లేదు. మీకు రావాల్సిన బకాయిలు, రుణాలు ఇంకా అందడానికి మీకు సమయం పట్టే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది.
కన్యా రాశి వారు ఈ రోజు సోమవారం సందర్భంగా మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో వీరికి కలుగుతున్న ఒత్తిడిని వీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూలత అనుకూలత, జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్వాతి నక్షత్రం వారికి మాత్రం సంతానము, వారి అభివృద్ధి గురించి చింత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా తిరిగి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక విశాఖ నక్షత్రం వారికి మాత్రం కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనుకూలతతో పాటు మీకు ఉద్యోగంలో రావలసిన ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే మీకు రావలసిన బకాయిలు కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం మీరు విదేశాలకు వెళ్ళటం కానీ లేదా స్థల మార్పు ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి ప్రతికూలతలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనసు పెట్టి ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వారికి మాత్రం ప్రశాంతత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్థానచలనం బదిలీల వలన అనారోగ్య సమస్యలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అలాగే మీరు కోరిన విధంగా మీకు మార్పులు చేర్పులు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు సోమవారం సందర్భంగా రుద్రాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో సుఖంగా ఉండే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు సోమవారం సందర్భంగా అరుణాచలాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తులు కొనాలి అనే ఒక ప్రయత్నం కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి లేదా వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు అధిక ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు విషయాలలో జాప్యము వాయిదా అనేది కనపడుతోంది. అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా నిరాశ నిస్పృహ అనేది ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే మీరు చేస్తున్న నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ తెలివి ఓర్పు ప్రదర్శించి మీరు పనులు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే నూతన వ్యాపారాల పరంగా మీకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలగటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలతలు తొలగిపోవటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈ రోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు గురించి వీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఈ ప్రయత్నాలలో వీరికి సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలను అధిగమిస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క స్నేహితులకి బంధువులకి ఆర్థిక ధన సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా మార్పులు లాంటివి ఉంటూ ఉంటాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారు మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఓర్పుతోటి నేర్పుతోటి సహనంతోటి పనులను పూర్తి చేసుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు సోమవారం సందర్భంగా రుద్ర కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు మార్పులైతే ఏవీ గోచరించడం లేదు. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క ఉద్యోగము వ్యాపారము అలాగే వీరి యొక్క స్వవిషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము అలాగే వారి పేరు మీద నూతన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగ రీత్యా కూడా ప్రయాణాలు లాంటివి ఉండటం ఎక్కువగా ఉంటుంది. ఇక రేవతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రేవతి నక్షత్రం వారు ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవడం కోసం ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అనేక విషయాల్లో ఇబ్బందులకి గురవుతున్నా కూడా ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కుటుంబ సభ్యులతోటి అనుకూలతను పొందడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఇక మీనరాశి వారు ఈ రోజు సోమవారం సందర్భంగా విశ్వనాథాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అధిక మాసంలో వచ్చే సోమవారం. అధిక మాసంలో వచ్చే సోమవారం శివానుగ్రహం పొందటానికి ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి పూజించాలని శివరహస్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అధిక మాసంలో వచ్చే సోమవారాలు ఈశ్వరుణ్ణి 33 మారేడు దళాలతో పూజించడం ద్వారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే అధిక మాస సోమవారం ఎవరైతే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకుని పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అధిక మాస సోమవారం సందర్భంగా వస్త్రదానం చేయటం ద్వారా సుఖ సంతోషాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అధిక మాస సోమవారం ఛత్రం గొడుగు దానం చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని శివరహస్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అధిక మాస సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం ద్వారా శివ సంబంధమైనటువంటి నమశివాయ పంచాక్షరి మంత్ర జపం చేయటం ద్వారా పితృదోషాలని తొలగింపజేసుకొని పితృదేవతలు ఉన్నత లోకాలు చేరటానికి కూడా అధిక మాసంలో వచ్చే సోమవారం చేసే శివారాధన శివాభిషేకం విశేషంగా సహకరిస్తాయని శివరహస్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ధర్మమునందు అనురక్తి కలిగిన వాడికి భయం ఏర్పడినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు, ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి ఆవిడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నువ్వు ధర్మాన్ని పట్టుకున్న వాడివైతే చాలు. కాదు, ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేద్దామన్న ఆలోచన ఎందుకు కలుగుతుందో తెలుసా? సర్వనాశనం అవ్వడానికి అలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే అవతల వాడికి అమ్మవారి రక్ష, దాని వలన యువతల వాడు సర్వనాశనం అయిపోతుంది. అందుకే
ధార్మికమైన నడవడి ఏది ఉన్నదో అది నిజమైన భక్తి. అప్పుడు ఆ తల్లి భయాన్ని పోగొట్టి కాపాడుతోంది. సాధారణంగా ఇలా వరముద్ర, ఇలా అభయముద్ర పెట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నా పాదములు పట్టుకో, నీలో మార్పు తెచ్చుకో, 10 మంది హితం కలిగేటట్టుగా ప్రవర్తిస్తానని నీ జీవితంలో మనసులో మార్పు తెచ్చుకుని మొదలుపెట్టావు, నేనున్నాను, నిన్ను కాపాడతాను. అది వరముద్ర. జీవితంలో పైకి ఎదగడం మొదలుపెట్టావు. ఎన్నాళ్ళు దీపం ఎన్ని ఒత్తులేస్తావు దగ్గర ఆగిపోతావు, ఎన్నాళ్ళు దీపం వెలిగించడం దగ్గర ఆగిపోతావు. అంతకన్నా పైకి ఎక్కవలసిన అవసరం ఉంది. పైకెక్కు, ఆత్మవిచారం చెయ్యి, నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, భయం పోతుంది. పైకెక్కని చెప్పడానికి ఇలా పెడుతుంది అభయముద్ర. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. నిత్యానందకరీకి కొనసాగింపు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ. ఎందుకు చెయ్యాలమ్మా ఇవన్నీ? ఎరా అబ్బాయి, ఎందుకు చెయ్యాలి? నీ చెప్పినట్టే వింటున్నావా? నీ చెప్పినట్టే బ్రతికావా? నీకు నేను ఇన్నిచ్చానే, ఇన్ని భోగములు ఇచ్చానే, ఇంత శక్తినిచ్చానే. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. రేపు తెల్లవారితే దుర్గా సప్తశతి పారాయణంలో చెప్తున్నాం కదా. నిద్ర వచ్చేటట్టుగా చేసి శరీరమునకు కలిగిన బడలికని తీర్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చినా ఆవిడే. ఆకలి రూపంలో మంట పుట్టించి లోపల అన్నం అయిపోయిందిరా అని చెప్పినా ఆవిడే. అన్నం రూపంలో వచ్చి మళ్ళీ కడుపు నింపినా ఆవిడే. దాన్ని జీర్ణం చేసిన ఆవిడే, శక్తినిచ్చిన ఆవిడే, ఆలోచనలు ఇచ్చిన ఆవిడే, కీర్తినిచ్చిన ఆవిడే, తరింపజేసిన ఆవిడే, మోక్షమిచ్చిన ఆవిడే. అయినప్పుడు నేను ఇన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నువ్వేం చేశావు, ఏమిటి నీ అర్హత అంటావేమో. నా అర్హత నువ్వు సౌందర్యవతివి కావాలి.